ఏంటి మావా లాగిన్ చేయగానే ఇంత లాంగ్ ఆర్డర్ పడింది. ఈ వఫైల్ హౌస్ నుంచి ఎక్కడ 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 ప్రగతి నగర్ పడ్డది మావా. 86 రూపాయలు 40 రూపాయలు రిటర్న్ అయినాయి. ఎన్ని కిలోమీటర్స్ ఉంది? మొత్తం 14 కిలోమీటర్లు. యాక్సెప్ట్. ఆర్డర్ రెడీ రాలేదు, బట్ ఎంతకైనా మంచిది, ఒకసారి అడుగుదాం. రెడీ వస్తుందా? ఓకే, రెడీ వస్తుందంట ఆర్డర్. బయట కూర్చుందాం. 4305 ఓకే. హలో మామా, వెల్కమ్ బ్యాక్. 1 మంత్ అవుతుంది అసలు వర్క్ సరిగ్గా చేయక. ఈ డిసెంబర్ వచ్చినప్పటి నుంచి ఏదో 4-5 రోజులు చేసింటా అంతే. లాస్ట్ న్యూ ఇయర్కి చేసిన, మళ్ళీ ఈరోజు వస్తున్నా డ్యూటీకి. ఈ 1 మంత్లో నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. కామెంట్స్లో ఎక్కువ ఉన్నాయేమంటే, అన్న వన్ డేలో స్విగ్గీలో ఎంత ఎర్న్ చేయొచ్చు, ఎన్ని గంటలు చేయాలి, ఎన్ని గంటలు చేస్తే ఎంత వస్తుంది అని ఈ కామెంట్లో ఎక్కువ వచ్చినాయి. సో వాళ్ళ కోసమే ఈ వీడియో మావా. అసలు ఏంటో తెలియదు కానీ ఈ చలికాలం స్టార్ట్ అయినప్పటి నుంచి పొద్దున లేవాలంటే బద్ధకం అవుతుంది. పొద్దున లేవలేకపోతున్నా, డ్యూటీకి రాలేకపోతున్నా. అసలు అంత ఆగమాగం అయిపోయింది 1 మంత్ మొత్తం. ఇంకా ఈరోజు కూడా ఏదో ధైర్యం అంటుందా, ఓపిక తెచ్చేసుకుని వచ్చేసినా. ఇంకా అది కాకుండా మంత్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మా ఓనర్ కూడా రూమ్ రెంట్ అడుగుతుంది. ఆమె బాధ భరించలేక ఇంకా డ్యూటీ అయితే లాగిన్ చేసుకొని వచ్చేసిన బాబా. ఇంకా ఓకే, ఆర్డర్ అయితే కంప్లీటెడ్. 90 వచ్చినాయి. 5 minutes. రిటర్న్ ఆర్డర్ వేసిండు మామ. 40 రూపాయలు రిటర్న్ ఎర్నింగ్ ఉండే కదా, అది కట్ చేసేసి 74 రూపాయలు వేసి రిటర్న్ ఆర్డర్ వేసిండు. ఇక్కడ ప్రగతి నగర్లో ఉన్న ఇది కేపీహెచ్బిలో పికప్ చేసుకొని ఎక్కడ మాదాపూర్ విఠలరావు నగర్కి వెళ్ళాలి. యాక్సెప్ట్. కానీ ఇప్పుడు కేపీహెచ్బి నుండి మాదాపూర్ వెళ్ళాలన్నా హైటెక్ సిటీ దాకా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఘోరంగా. మినిమం గంట పట్టవచ్చు. 9 ఆల్రెడీ ఆర్డర్ ఇవ్వడానికి గంట అయ్యింది. 8:30కి ఆర్డర్ పడితే 9:22 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇది ఇచ్చే వరకు గంట అవుతుంది. వాయమ్మో, 2 గంటల 2 ఆర్డర్లు కంప్లీట్ అమ్మావా. సర్లే, ఏం చేస్తాం, ఇంకా తప్పదుగా. మావా, ఇరుకబడ్డాం కదా ట్రాఫిక్లా. ఈయనే స్టార్ట్ అయింది. ఓరమ్మల్ ఫ్లైఓవర్ దిగినా ఈడ స్టార్ట్ అయింది. ఈ నుంచి ఇంకా హైటెక్ సిటీ దాకా మనకిదే ట్రాఫిక్. ఇంకా మినిమం గంట పట్టవచ్చు మనం ఆడికి పోయేసరికి. షార్ట్ కట్ రూట్లు పోదామన్నా ఏం లేకుంటాయి. ఇటు సైడ్ ఎటు పోయినా ట్రాఫికే ఉంటుంది. అటు కైట్లాపూర్ నుంచి పోదామన్నా అటు ట్రాఫికే ఉంటుంది. ఎట్లా పోదామన్నా ట్రాఫికే. ఈ ట్రాఫిక్లోనే పోవాలి. ఇంకా ముందలా అక్క ధైర్యానికి మెచ్చుకోవాలి. అసలు ఇంత ట్రాఫిక్ ఉంది, ఇంత ట్రాఫిక్లో ఫోన్ చెవుకు పెట్టుకొని మాట్లాడుతుంది. అవి ఇయర్ ఫోన్స్ లేవు, మళ్ళీ బ్లూటూత్ కూడా లేదు. ఫోన్ డైరెక్ట్ చెవుకు పెట్టి మాట్లాడుతుంది. పక్కన వాళ్ళు ఒక్కటి చెప్తున్నాడు, ఇంత ట్రాఫిక్లో కూడా ఫోన్లో ఎట్లా మాట్లాడుతున్నావు అని. అయినా పట్టించుకోకుండా పోతూనే ఉంది ఫోన్లో మాట్లాడుకుంటా. అదో ఇందాక అంకుల్ చెప్పిండు, ఇంత ట్రాఫిక్లో ఫోన్లో మాట్లాడడం అవసరం అది దాన్ని. ఇటు సైడ్ నుంచి అటు సైడ్కు మళ్ళీ అదే ఫోన్ మాట్లాడుతుంది. అమ్మ, ఆడలతో అట్లుంటారు. అలా ఫోన్ ఇడుస్తూనే లేదు అసలు. థ్యాంక్ యూ. ఓకే, చూడి అమ్మ, ఆర్డర్లు ఏంట్రా బాబు ఇలా ఇస్తున్నాడు ఈరోజు. మళ్ళీ ఆఫీస్ పేట్ మంజీరా పైప్ లైన్ రోడ్కి వేసిండు. 54 లాంగ్ వేస్తుండు మొత్తం. ఇదేంటి మావా, రెస్టారెంట్ ఓపెన్ లేదు, ఆర్డర్ వచ్చింది మనకి. ఇది క్లోజ్ చేసిర్రు, ఇది కూడా చిలుకు పెట్టారు. అసలు ఎవరు లేరు, ఆర్డర్ ఎట్లా వచ్చింది? త్రీ 3474 రెడీ అవుతా అమ్మ. 5-10 నిమిషాలు అవుతుంది అని చెప్పి అర్ధగంట చేసిండు. టైము 10:42 అవుతుంది. ఇది ఇచ్చే వరకు ఏడా అలిక్యా హోమ్స్ ఆఫీస్ పేట్ ఎన్ని కిలోమీటర్లు అవుతుంది? ఇది ఇచ్చే వరకు అర్ధగంట.
ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ సైబర్ టవర్స్ దగ్గర కాబట్టి వాళ్ళు అర్ధగంట కంటే ఎక్కువనే అవుతుంది. సరే వెళ్దాం. ఇంకా ఈ ఆర్డర్ వచ్చేసి వేరే డెలివరీ బాయ్ది మామ, జొమాటో డెలివరీ బాయ్ది. ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయిందంట 4 ప్లేట్లు టిఫిన్. సో 2 ప్లేట్లు తిన్నా, 2 ప్లేట్లు మళ్ళీ వేస్ట్ అయిపోతాయని చెప్పి నాకైతే ఇచ్చేసిండు. ఇంకా నేను కూడా టిఫిన్ చేయలేదు కాబట్టి తీసుకున్నా. బయట ఏడ తిందామన్నా పబ్లిక్లో భయం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అంతా అవసరం లేదు వాళ్ళకి. డెలివరీ బాయ్ ఉన్నాడా, బయట ఫుడ్ తింటున్నాడు, అయిపోయా కస్టమర్ ఫుడ్ తింటున్నాడు అని అంటారు. అందుకే డైరెక్ట్ స్విగ్గీ ఆఫీస్కి వచ్చేసి తింటున్నాయి. ఇంకా ఈ సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఆర్డర్ పడితే ఇదే పరిస్థితి, జల్దీ రారు. కాల్ చేసి దగ్గర 15 నిమిషాలు అయిపోతుంది. వస్తున్నా అన్నాడు, ఇంకా రాలేడు. మళ్ళీ కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తాడు. తొందర రావయ్యా స్వామి. నేను శశికాంత్. కిషోర్ కుమార్. 0808. క్యాష్ ఆన్ డెలివరీ 321 బిల్డింగ్ నెంబర్ 10 T2 మైండ్ స్పేస్లో ఇవ్వాలి. ఇది ఇస్తే 13 ఆర్డర్లు కంప్లీట్ అవుతాయి. టైం ఎంత 3:14. ఇది ఇచ్చేవారు 3:30 అవుతుంది. ఇక ఓడి అమ్మ నయంరా బాబు. ఆర్డర్ ఇట్లా పికప్ చేసుకొని రెస్టారెంట్ దగ్గరనే ఉన్నా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా నేను లొకేషన్కి వెళ్ళలేదు. లొకేషన్కి వెళ్ళింటే ఆగమైపోయాను. మళ్ళీ ఆ నుంచి ఇక్కడికి రావాల్సి వస్తుండే. ఒక్క లారీ DCM కొంచెం పక్క జరిగితే అదే రెస్టారెంట్ గానే వేయాలి. బేకరీలో బేక్లో తెచ్చేసి పోతుంటే సిగ్నల్ పడ్డది కదా, గ్రీన్ సిగ్నల్ రైట్. 0808 రిటర్న్ ఆర్డర్. OTP చెప్పండి. రిటర్న్ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. OTP చెప్పండి అంటుంది. 5175. ఓకే రైట్. అయిపోయా 10 రూపాయలు వచ్చినాయి. ఈ ఆర్డర్కి అమౌంట్ కౌంట్లోకి వస్తాయి కానీ ఆర్డర్ కౌంట్లోకి రాదు. సో ఈ ఆర్డర్ వేస్ట్. ఇంకో ఆర్డర్ పడితే బాగుండే వెంటనే. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి సౌతర్న్ ఎక్స్ప్రెస్ నుంచి పడ్డది మామ. ఒక ఆర్డర్ ఇచ్చిండు, ఒక ఆర్డర్ ఇవ్వలేడు. ఇంకా ఏం చేసేదేముంది అన్నట్లు ముందర ఆటో ఉంది. ఆటోలో ప్రశాంతంగా పడుకున్నా. ఎప్పుడు అనేయకపోయి ఇంకా ఏం చేస్తాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి. మా ఐడి పైన ఇస్తాను. ఇంకా వీడియోస్ మొత్తం కంప్లీట్ ఎవరు చూడట్లేదు, సగం చూస్తున్నారు. మొత్తం చూడండి, మొత్తం చూస్తేనే కదా తెలిసేది. అండ్ నాకు కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. ఓడి అమ్మ, అపార్ట్మెంట్కి పేరే కనిపిస్తలేదు, అసలు పేరే లేదు. ఇక్కడ ఉన్నట్లున్నది చెట్టు అడ్డం ఉంది కదా, శ్రీనివాసం రైట్. ఇదే చెట్టు అడ్డం పెడితే ఎట్లా. సెకండ్ ఫ్లోర్ అంట రైట్. ఏంటో మామ, రూమ్ రెంట్ కట్టేది ఉంది. ఈ 2-3 రోజులు డ్యూటీ కరెక్ట్గా చేస్తే రూమ్ రెంట్ వెళ్ళిపోతారు నేను అనుకున్నా. ఈ బయటికి వచ్చినానో లేదో, ఏ డెలివరీ బాయ్ కలిసినా అన్న రేపటి నుంచి స్ట్రైక్ అంట కదా, రేపటి నుంచి 5 రోజులు స్ట్రైక్ అంట కదా, 10 నుంచి 15 వరకు అంటున్నారు. మరి ఎంతవరకు అది నిజమో కాదో నాకైతే తెలియదు, కానీ స్ట్రైక్ అయితే అని అంటున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియదు. రేపైతే ఒకసారి డ్యూటీకి వస్తే తెలుస్తుంది రేపు పొద్దున్న. ఇంతకుముందు కూడా చాలాసార్లు అన్నారు స్ట్రైక్ చేస్తామని, కానీ ఎవరూ చేయలేదు. మరి ఈసారి కూడా అంతే అవుతుంది అనుకుంటున్నాను నేను కూడా. వీడు చూడండి మామ ఎలా కూర్చున్నాడు. ఆ స్కూటీ మీద ఏమో లాగేజ్ అదేదో పెట్టి దానిపైన వాడు కూర్చున్నాడు. అవసరమా ఇంత ధూళ? ఇలాంటి ఎగసెక్కనే పడకండి రా బాబు. సడన్గా ఏదైనా స్పీడ్ వచ్చింది, లేదంటే ఏదైనా అడ్డం వచ్చింది, బ్రేక్ వేయాల్సి వచ్చింది, వాడు ఇంకా అలాగే పడ్డాడు అనుకో ఏమవుతుంది? సపోర్ట్ కూడా లేకుండా వాడికి పట్టుకోవడానికి. మొన్న రెస్టారెంట్ ఎక్కడుంది వచ్చేసిందా? దగ్గర ఉంది. कल रूम में 407. టైం వచ్చేసి 6:30 అవుతుంది మామ. ఇప్పటిదాకా 19 ఆర్డర్లు అయినాయి.
అమౌంట్ వచ్చేసి 795 అయింది. 9 గంటల 48 నిమిషాలు లాగింట్లో ఉంది. ఇప్పటిదాకా ఇంతే అమౌంటా? 10 గంటలు అనుకోండి. ఇంకా 10 గంటలల్లో 800 కూడా కాలే. 20 ఆర్డర్ వచ్చింది. 20ది నార్త్ వెస్ట్ దాబా బ్యాచ్ ఆర్డర్ యాక్సెప్ట్. నెక్స్ట్ గెలేరియా మాలా హైటెక్ సిటీ. ట్రాఫిక్లో చదవాలిపా. కస్టమర్ ఆర్డర్ పెట్టింది మనకు ఈ బిల్డింగ్లో, కానీ ఆమె ఆ బిల్డింగ్లో ఉందంట, డిఎస్ఆర్ ఫార్చ్యూన్లో. ఇక్కడ గేట్ దగ్గరికి రమ్మన్నది, ఆమెనే బయటికి వస్తా అన్నది. సో మనమైతే ఇక్కడ వెళ్దాం. ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తుంది ఆమెనే అనుకుంటా. గంగా ఓకే. ఏది టెకబెల్లా నా దగ్గర? ఓకే ఓకే. పెట్రోల్ కొట్టించుకోవాలి మామ. పొద్దున ఆల్రెడీ 250 ఉండే, అది అయిపోయినట్టుందంటే ఇంకా అయిపోలేదు, వస్తుంది. కాకపోతే అది కొట్టుకుంటా ఉన్నది. ఎందుకు ఎక్కడన్నా బయటకు పోయినప్పుడు రిస్క్, అంతా బయటకు పోయినప్పుడు అయిపోయిందంటే బొగ్గా అవుతాం. బంక్ దగ్గర ఉన్నప్పుడే వేయించుకుంటే అయిపోతుంది. మళ్ళీ ఒక 240ది జేబులో చిల్లర ఎంత ఉన్నాయి చూసుకోవాలి ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఏం లేవు, 4 మీటా పాన్లు ఉన్నాయి. ఈ 4 మీటా పాన్లని నిజాంపేట తీసుకోవాలి ఇప్పుడు ట్రాఫిక్లో పడి. ఇంకో ఆర్డర్ ఉంది, చైనీస్ వాక్. రోడ్ అవతల ఉంది, బండి ఇటు పెట్టి అటు పోయి తీసుకొని రావాలి. ఇంకా 257. థ్యాంక్ యూ. వీడు ఎంత దరిద్రుడు అంటే, వారం 2 వారాలు డ్యూటీ చక్కగా చేయనందుకు నాది మాదాపూర్ జూబ్లీహిల్స్ జోన్, మళ్ళీ అమీర్పేట్ ఎస్ఆర్ఆర్ జోన్ ఎక్స్ట్రా యాడ్ చేసిండు. నేను ఇంతకుముందు ఓన్లీ ఫుడ్ ఆర్డర్స్ కొట్టేవాడిని, ఇప్పుడు ఇన్స్టామార్ట్ ఆర్డర్స్ కూడా యాడ్ చేసిండు. ఈ ఇన్స్టామార్ట్ ఆర్డర్లతోనే నెత్తి ఖరాబ్ అసలు. ఓసారి రావాలి ఇన్స్టామార్ట్ దగ్గరికి, మళ్ళీ ఇక్కడ ఆర్డర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, ఇక్కడ స్కాన్ చేయాలి, ఆగమాగం ఉంటుంది అంతా. టార్గెట్కి ఇంకా 5 ఆర్డర్లు కొట్టాలి. ఈ ఆర్డర్ ఇస్తే ఇంకా 4 దగ్గర వేస్తాడేమో నేను అనుకుంటే, ఈ అమ్మాయిడు మాదాపూర్ నుంచి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గరికి వేసిండు ఇన్స్టామార్ట్ ఆర్డర్. ఆ గల్లీలలో పోనీకినే మెల్లగా పోవాలి, మెల్లగా పోయి మెల్లగా వచ్చేవరకు అంత కష్టం అవుతుంది. మళ్ళీ ఆడిపోయినాక ఆర్డర్ పడుతుందా అంటే ఓసారి పడుతుంది, ఓసారి పడదు, చెప్పలేం, లెక్క అది. చూద్దాం, పోయినాక బ్యాచ్ ఆర్డర్ పడితే బాగుండే. ఓడి అమ్మ, బ్యాచ్ ఆర్డర్ పడ్డది కానీ మణికొండ పడ్డది మామ. పికప్ చేసుకొని ఒకటి ఏడ హైటెక్ సిటీలో వేయాలి ఐకియా దగ్గర, ఇంకోటి మణికొండ ఏడ. ఇప్పుడు బోరబండలు ఉన్న స్పైసీ వెన్యూ దగ్గరికి వెళ్ళాలి జూబ్లీ హిల్స్ పికప్ చేసుకోవడానికి. సర్లే వెళ్దాం. ఇంకా కెమెరాలో కూడా ఛార్జింగ్ అయిపోతుంది, మనం దాన్ని సేవ్ చేయాలి. ఈయనమ్మ చూడండి, లాస్ట్ ఆర్డర్ ఇది. దగ్గర వేస్తాడు అనుకుంటే ఎంత లాంగ్ వేసిండు, ఇక్కడ మస్జిద్ బండ వేసిండు. రిజెక్ట్ కొట్టేస్తా, రిజెక్ట్. అంత లాంగ్ ఏడిపోతాడు, లాస్ట్ బంద్ చేసుకొని పోయే టైంలో మళ్ళీ ఆడికి కొండాపూర్ మస్జిద్ బండ పోతానా, మస్జిద్ బండ దాటి ఇంకా అంత దూరం పోయిన తర్వాత మళ్ళీ ఆర్డర్ వేయడు, ఖాళీగా రావాల్సి వస్తుంది. ఇంకా ఎందుకు పోవడం, రిజెక్ట్ కొడితే అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ రిజెక్ట్ కొట్టిన ఇప్పుడు ఏం చేస్తాడో మరి, దగ్గర వేస్తాడో లాంగ్ వేస్తాడో. దగ్గర వేసిండు అనుకో పర్లేదు, లాంగ్ వేసిండు అనుకో సచ్చినట్టు పోవాలి. ఇప్పుడు లేదంటే ఇంక అంతే, ఇన్సెంటివ్ రాదు మనకి. చూద్దాం ఏం చేస్తాడో. అమ్మయ్య వేసిండు మామ, 35 రూపాయలు ఆర్డర్ వేసిండు దగ్గరనే. బోరబండ రైట్, అక్కడ ఇచ్చేసి అక్కడనే పోవచ్చు. ఇంకా యాక్సెప్ట్. కారాబాయ్ కుల్చా కల్చర్ అంట వెనకాల ఉంటుంది. 7186. రైట్. ఓ ఆర్డర్ అయితే డెలివరీ చేసేసాం మావా. తప్పుమని డ్యూటీ బంద్ చేయాలి, లేదంటే ఆర్డర్ ఇస్తామని బంద్ ఆఫ్లైన్. చలో
ఇప్పటిదాకా ఎన్ని గంటలు డ్యూటీ చేసిన అంటే 15 గంటలు మామ. 14 గంటల 55 నిమిషాలు, ఇంకా 15 గంటలు అనుకోండి. 15 గంటలు డ్యూటీ చేస్తే అమౌంటు 1432 ఎర్నింగ్, 1432 రూపాయలు ఆర్డర్ ఎర్నింగ్స్. ఇంకా ఇన్సెంటివ్ 475 కలుపుకుంటే మొత్తం 1906 రూపాయలు. ఈరోజు ఎంత? 15 గంటలు డ్యూటీ చేస్తే 2000 కూడా కాలేవు. అట్లుంటుంది స్విగ్గీతోటి. 33 ఆర్డర్లు కంప్లీట్ అయిపోయినాయి. పొద్దున్న నుంచి అసలు ఈరోజు ఒక్క బ్రేక్ కూడా తీసుకోలేదు, కంటిన్యూగా చేసిన. పొద్దున్న 8:30 నుంచి ఇప్పుడు ఎంత? 11:40 అవుతుంది. ఇప్పుడు దాకా కంటిన్యూ చేస్తే 2000 కూడా కాలేవు. ఓకే మావా, మరి ఇంకా నేను ఉంటా. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. బాయ్.